గోమతి ప్రెజెంట్స్ సుమకు సుమాలు. మీ సుమ. ఈరోజు వృద్ధాప్యాన్ని జయించిన కవి శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారు రచించిన అక్షరమాల నుండి కలహరం అనే కవిత విందాం. వీరికి ప్రేరణ కవిరాజు గారు. కవిత. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి, పండుటాకులొక్కొక్కటి రాలిపోవ, చెట్టంతా మోడైన సొగసు కోల్పోయిన వేళ, మోడేళ్లనో చింతపడలేదు. కలలోన మోడైన ఆ మోడుకే చిగురించిన ఆకులు చూడ ఆశ్చర్యపడితి. మరణం తథ్యమని, జననం సత్యమని జ్ఞానోదయమైంది. పెద్దలందరూ కనుమరుగవుతున్నా నీతోనే ఆటలు పాటలు. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకంత ఇష్టమని. నా కవితలు పదవిరుపులు, చిన్న చిన్న మాటలలోని పదాలకు అంతరంగ అర్థాన్ని అర్థం చేసుకోవడానికి నేనే తికమక పడుతున్నా. మరి పామర్ల మాటేమి? నీ కమ్మని పదాలతో ఏది ఓ కవిత నీ నోట వినిపించవా నందనందన? ఉత్తర ద్వార దర్శనానికి అంత ఆరాటమేళ? విశ్వమంతా నీ మాయే కదా. నేనున్నది నీలోనే, నీవున్నది నాలోనే. నేనే నీవు, నీవే నేను. నీ రూపం నా రూపం, నీ రూపం చేయునది నీవే, చేయించున్నది నీవే. నే నిమిత్త మాత్రుడా. కలలో కలత నిదురలో పలవరింత లేలన, అర్ధాంగి తట్టి లేప కల కదలికలో రూపం కనుమరుగైంది. కలల అలలతో కవిరాజుకు కలహరం వేద్దామన్న కోర్కె ఎడారి వెన్నెలయింది. నిరాశే మిగిల్చింది. కవిరాజు గారికి మరో అక్షర సుమమాల ఇలా సమర్పించారు శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారు. వారి కవితను నా ఛానల్లో చదవడానికి అనుమతి ఇచ్చినందుకు శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారికి ధన్యవాదాలు.